ఈ విధానం థ్యాంక్స్ కర్మరూప బ్రహ్మోపాసన అంటారు. ఏం చేస్తున్నామండి మనం అంతా? కర్మరూప బ్రహ్మోపాసన అంటే ఉన్నది బ్రహ్మమని అందరికీ తెలుసా తెలీదా? సృష్టి ఆది అంది ఏముంది? బ్రహ్మమే ఉంది. సృష్టి అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏముంటుంది? బ్రహ్మమే ఉంటుంది. సృష్టిగా ఉన్నది కూడా ఏముంది? బ్రహ్మమే ఉన్నది. గుర్తుపెట్టుకోవాలండి. ఇది మారదు. మారనిదేదో అది బ్రహ్మము. అది సృష్టికి ముందు ఉంది, సృష్టిగా ఉన్నప్పుడు కూడా ఉంది, సృష్టి అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. దాని పేరేమిటి? బ్రహ్మము. అది ఎలా ఉందో తెలుసుకోవడానికి పెద్దలు, ఋషులు, మునులు, దేశికులు, సద్గురువులు, అవతారులు, వీళ్ళందరూ మహానుభావులు. వీళ్ళందరూ మనకి 4 మార్గాలలో ఉపాసనా మార్గాలు మనకు అందించారు. ఉపాసన అంటే ఏమిటి? ఉపాస్యం బ్రహ్మము. ఉపాస్యం ఏమిటి? ఉపాస్యం బ్రహ్మము. ఉపాసకుడు ఎవరు? ఉపాసకుడు ఎవరు? నేను. ఎవరికి వాళ్ళు? ఉపాసకుడు ఎవరు? నేను. వాడి పేరు ఏదన్నా పెట్టుకో. ఉపాసకుడు ఎవరు? నేను. ఉపాస్యం ఏమిటి? బ్రహ్మం. ఉపాసన ఏమిటి? ఈ ఉపాసకుడు ఆ ఉపాస్యాన్ని తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి, ఆ వివేకాన్ని పొందాలి, అలా ఉండాలి. ఏం చేయాలండి? ఆ జ్ఞానాన్ని పొందాలి, ఆ వివేకాన్ని పొందాలి, అలా ఉండాలి. అంతే. ఎందుకని? ఆ బ్రహ్మము నిత్యముక్తం, ఆ బ్రహ్మము నిత్య సత్యం, ఆ బ్రహ్మము నిత్యం. దాని గురించి చెప్పమంటే ఈ 3 లక్షణాలే చెప్పారు. ఏమిటవి? నిత్యముక్తము, నిత్య సత్యము, నిత్యం. మరి ఉపాసకుడు తెలుసుకునేవాడు ఉన్నాడా లేదా? ఈ తెలుసుకునేవాడు ఎలా ఉన్నాడయ్యా? వీడు నిత్యముక్తుడేనా? ఏమంటే ఇప్పుడు మనం నిత్యముక్తులుగానే జీవిస్తున్నామా లేదా? ఎలా చెప్పగలరు? కాసేపు ఆగితే కుర్చీలోంచి లేస్తే బాగుండు. ఎందుకని? గంట అయింది స్వామి కూర్చుని, మీకే మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతున్నారు. కూర్చున్నావు కదమ్మా, బాగానే ఉన్నావు కదా. ఆ కూర్చోవడమే బంధంగా ఉంది స్వామి, లేస్తే కానీ లాభంలే. అంటే మార్పు కోరకపోతే మనకు అది బంధంగా తోస్తుంది. అర్థమైందండి? కాబట్టి మనం ఎవరమయ్యా అంటే నిత్య బద్ధులం, బ్రహ్మము నిత్య ముక్తుడు. అర్థమైందండి? దాని 2వ లక్షణం ఏమిటి? నిత్య సత్యం. అర్థమైందండి? మనం ఎవరం? మనం కూడా సత్యస్వరూపులమేనా? కాదా? ఎలా చెప్పగలం? సత్యం అంటే మారదు. సత్యం అంటే ఏంటండి? మారదు. మరి మనం మారుతున్నామా మారటం లేదా? మారుతున్నావా? ఎలా చెప్పగలం మారుతున్నామని? రాత్రి ఉన్నట్టు పొద్దున ఉన్నాడు, పొద్దున ఉన్నట్టు రాత్రి ఉన్నాడు. పైగా ఈ గంటకి ఇలా ఉన్నాం, తర్వాత గంటకి, ఇంకో గంటకి, ఇంకో గంటకి, ఇంకో గంటకి మారిపోతున్నాం లేదా? బాల్యంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, కౌమారంలో మరొకలాగా, వృద్ధాప్యంలో మరొకలాగా. మరి పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనకి ఏది సత్యం అనిపిస్తోంది? మార్పే సత్యం అనిపిస్తుంది. మారకపోవడం ఏంటండి బాబు? మారటమే పనిగా ఉన్నాను నేను. సత్యం పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా నేను ఒక పనే చేస్తున్నాను. ఏమిటది? ఏ సమయానికి ఎలా ఉండాలో అలా ఉంటూ ఏ ఎండకా గొడుగు పడుతూ మారిపోవడమే పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నిత్య సత్యం అనొచ్చా? ఏమనాలి మరి? అసత్యం అనాలి. మారిపోయేదేంటి? అసత్యం. మారనిదేంటి? సత్యం. సరే, దాని 3వ లక్షణం ఏంటి? నిత్యం. ఇప్పుడు మనం నిత్యమేనా కాదా? నిత్యం అంటే ఏమిటి? నిత్యం అంటే ఏమిటి? నిత్యం అంటే ఏమిటి? నిత్యం అంటే ఏంటి? ద్వంద్వాలు లేనిది.
నిత్యం అంటే ఏమిటి? ద్వంద్వాలు లేవు దానికి. అర్థమైందండి? బ్రహ్మమునందు ద్వంద్వాలు లేవు. మనకి ద్వంద్వాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉదాహరణ చెప్తా, మీకు ఉందో లేదు. మీరందరూ ఇంటి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అద్దంలో చూసుకొని వచ్చారా లేదా? చూసుకున్నప్పుడు ఏమనిపించింది? బాగున్నాను అనిపించిందా? అనుకున్నాకే బయలుదేరావు. బాగున్నాననే నిర్ణయం అద్దంలో చూసుకున్నప్పుడు రానంత వరకు ఏం చేశావు? దాన్ని సరిదిద్దుతూనే ఉన్నావు. అవునా కదా? బొట్టు సరిగ్గా లేదు, కాలర్ సరిగ్గా లేదు, చీర సరిగ్గా లేదు, ఏమిటో అలంకారం అది పూర్తి అవుతూనే ఉంటుంది. ఎప్పుడు బయలుదేరింది ఈవిడ? బాగున్నాను. ఇక్కడికి రాగానే ఏం చేసామయ్యా అంటే, వాళ్ళ నుదురు కనపడకుండా మొత్తం విభూతి పెట్టవయ్యా అన్నాం. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మీకు ఎవరికైనా తెలుసా? అద్దంలో చూసుకుంటే కదండి తెలిసేది. అంతేనా కాదా? కానీ మీ నుదుట నిండా విభూతి పెట్టేటప్పుడు మీ ముఖ కవళికలన్నీ పరిశీలించాం. ఎంత చికాకు పడిపోతున్నారు. ఏమిటయింది ఇప్పుడు ఇంతకు మీకు? ఏమిటి అంత చికాకు పడిపోవడానికి ఏమిటైంది ఇప్పుడు? ఏమిటోనండి, ఏదో ఒక్క వేరు ఇలా కాస్త ఎక్కడో కనపడకుండా పెట్టుకునే విభూతిని మా మొహమే కనపడకుండా విభూతి పెట్టేయమన్నారు మీరు. అసలు నాకు అర్థం కాదు అని లోపల ఉన్నవాడు చికాకు పడిపోతున్నాడు. అర్థమైందండి? కైలాసంలో ప్రవేశించాలంటే నందీశ్వరుడు గేట్ వాచ్మెన్ ఎవరండి? శివాలయంలో ఎవరు? నందీశ్వరుడేనా? గమనిస్తాడట. ఏమిటయ్యా అంటే, వీడు శివోపాసకుడు అవునా కాదా? అయినవాడిగా లోపలికి ఎంట్రీ, లేకపోతే లేదు. శివోపాసకుడు ఎవరయ్యా అంటే, జన్మత కర్మానుభవం, తలరాత అంటున్నావా లేదా? ఆ కర్మానుభవంతో పుట్టినవాడు శివోపాసకుడు కాదట. నిత్యం భస్మధారణ ద్వారా ఆ రాసుకున్న రాతను చెరిపిన వాడెవడో వాడు శివోపాసకుడు. అలా జన్మత నువ్వు తెచ్చుకున్నటువంటి కర్మరాశిని దగ్ధం చేయగలిగేటటువంటి ఉపాసన, శివోపాసన చేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాణ్ణి కైలాసంలోకి అనుమతిస్తాడట. మరి ఇప్పుడు మనందరికీ కైలాసంలో ప్రవేశించడానికి అనుమతి ఉందంటారా? ఎవరికి వాటి ప్రశ్న వేసుకోవాలి. మీరు ఇంకా జన్మత మీతో ఉన్నటువంటి కర్మల చేతే మీరు బాధించబడుతూ ఉంటే మీకు కైలాసంలో ప్రవేశం లేదు. ఎప్పుడు కైలాసంలో ప్రవేశం? కర్మ చేత నీవు బాధించబడనటువంటి దశలో నీ జీవితం ఏనాడైతే ఉంటుందో ఆనాడే కైలాసంలో ప్రవేశం. అర్థమైందా? ఇక్కడ మీ ముందు కైలాసాన్ని ఆవిష్కరిస్తారు. ఇప్పుడు యథాతథంగా కైలాసంలో ఎలా ఉందో అలా మన కళ్ళ ముందు మంత్రాలతో, ఆవాహనతో, షోడశ ఆవరణలను, షోడశోపచార పూజలతో మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు. మనం వాళ్ళు చూపెట్టిన పద్ధతిలో ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ 16వ ఆవరణలో ఉన్నటువంటి శివదర్శనం చేయాలి. ఎవరైతే 16 ఆవరణలు దాటతారో, అధిగమిస్తారో వాళ్ళు పరశివస్వరూపులు. వాడికి జన్మరాహిత్యం. 16 ఆవరణలు దాటితే జన్మరాహిత్యం. 16 వరకు వచ్చాం, అప్పుడు జీవన్ముక్తుడు. 13, 14, 15 మనకే ఉన్నాం. ఇంకా 16, 13, 14, 15 వరకే వెళ్ళగలిగాం. అప్పుడు సాలోక్య, సామీప్య, సారూప్య అంటే సాయుజ్యముక్తి 16వ ఆవరణ.
అదే జీవన్ముక్తిగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ కైలాస యంత్ర ప్రస్థానం పూజ జరిగేటప్పుడు మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి జీవుడు శివదర్శనం చేసే దిశగా 16 ఆవరణలను దాటి సాక్షాత్ పరశివ స్వరూపంగా నిలబడిపోవాలి. అందుకని ఇప్పుడు గోత్రం చెప్పినప్పుడు మొట్టమొదటి ఏం చెప్పారండి? పరశివ గోత్రోద్భవస్య. మీ పేరు నా పేరు ఏం చెప్పలేదు అక్కడ. ఎందుకని ఎందుకు చెప్పలేదండి? ఇంతమంది ఉన్నారు కదా, ₹1,00,00,000 మీరు ఇచ్చారనుకోండి, పరశివ గోత్రోద్భవస్య అని చెప్పే దగ్గర పరశివ స్థానంలో మీ పేరు చెప్తారా? చెప్పరా? అదేంటి? పోయి 100 కోట్లు ఇస్తే 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు. హలో స్టాండింగ్ మ్యాన్ కూర్చో. 50 లక్షల కోట్లు పరశివ స్థానంలో మీ పేరు పెట్టడం కుదరదు. ఎందుకనిట? సకల బ్రహ్మాండాన్ని అక్కడ పెట్టినా కూడా ఆయనని ఒక త్రాసులో పెడితే, పరశివాన్ని కనుక ఒక త్రాసులో పెడితే, అనంత విశ్వాన్ని అవతల పక్క త్రాసులో పెడితే తూగద. మరి ఏం దేంతో తూగుతుందండి? నేను లేనివాడనంటే తూగుతున్నాడు. ఈశ్వరుడి ముందు మనం ఎలా నిలబడాలట? నేను లేనివాడినయ్యా బాబు అని నిలబడాలట. వాడికే శివజ్ఞానం. నా దగ్గర ఎంత ఉందో తెలుసా? ఎవరి దగ్గరికైనా వెళ్ళగానే మనం ఏం చెప్తామండి? నేనెవరో తెలుసా? నా దగ్గర ఎంత ఉందో తెలుసా? నా వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? అంతేనా కాదా? లౌకికమంతా ఎలా ఉంటుంది? ఇదే అంగబలం, అర్ధబలం. అంతేనా కాదా? ఏమిటయ్యా నీ బలం? నా వెనక ఎంతమంది ఉన్నారో చూసుకోకాస్త అంటారు. ఈశ్వరుడి దగ్గరికి వెళితే నీ వెనకున్న వారంతా 0, నీ ముందున్న వారంతా కూడా 0, ఆఖరికి నువ్వు కూడా 0. అలా అయిన వాడికే శివజ్ఞానం, లేకపోతే ప్రాప్తించదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలట ఈశ్వరుడితో. ఈశ్వరుడి ముందుకెళ్ళి అటు చేయండి, అవన్నీ పూజా ద్రవ్యాలకు కంగారు పడి మాకండి. ద్రవ్యం కాదు ఇక్కడ, వినండి. దేని కొరకు, ఏ భావనతో మీరు ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి, ఏ దృష్టితో మీరు ఈశ్వరారాధన జరిగేటప్పుడు ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరారాధనకి పంచామృతాలు ఎంత కావాలండి? చెప్పండి ఎవరైనా. ఊరుకో, మాట్లాడకుండా. పంచామృతాలు ఎంత కావాలి? ఎంత కావాలండి? ఎంత కావాలి? ఈశ్వరారాధనకి పంచామృతాలు ఎంత కావాలి? నీ పంచ ప్రాణాలంతా అంతే. నీకు పంచప్రాణాలు ఉన్నాయా లేదా? ఆ పంచప్రాణాలే ఈ పంచామృతాలు. ద్రవ్యం కాదది, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో అభిషేకంలో ఉత్తమ అభిషేకం ఏమిటి? పంచామృతాల అభిషేకమే. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ దేవతకి చేసినా ఈ రుద్రమంత్రాలతోటే పంచామృత అభిషేకం చేస్తారు. మీరు సాయిబాబాకి చేసినా అదే, సుబ్రహ్మణ్యుడికి చేసినా అదే, ఎక్కడ చేసినా అదే. ఆఖరికి ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, యేసు ప్రభువు కూడా పంచామృతాలతోనే అభిషేకం చేస్తున్నారు. సమాజం ఆ స్థాయి దాకా వచ్చేసింది. ఎందుకనంటే మరి హిందువులు ఎవరు వెళ్ళలేదు, పంచామృత అభిషేకం చేయకపోతే మన వాళ్ళు ఎవరు వెళ్ళరు. కాబట్టి యేసు ప్రభు మనల్ని అడిగారు, మీ ఇష్టం అండి, మా దృష్టిలో అంతా శివమయమే, మాకు వీరొకరు వారొకరు లేరు. ఇక్కడ రుద్రమంత్రాలలో ఇది వేరే అది వేరే అనేది ఏమి లేదు. అక్కడ మీరు మట్టితో చేసినా అదే శివలింగమే. శివపురాణంలో ఒక గొల్లవాడు మహాశివరాత్రి నాడు ఏం చదువుకోలేదు, చిన్నపిల్లవాడు. మరి ఈశ్వరారాధన చెయ్యాలనే సంకల్పం కలిగింది అడవిలో. ఎలా సాధ్యం అంటారు? మనమే గొల్ల పిల్లవాడి ప్లేస్లో ఉన్నామనుకోండి,
ఈశ్వరారాధన చేయాలంటే ఏం చేస్తాం? మరి శివలింగ స్వరూపం కావాలి కదా ఈశ్వరారాధన చేయాలి అంటే. ఆ పిల్లవాడు మేకల్ని మేపుతున్నాడట. మేపుతుంటే మేక పెంటికలను విసర్జించిందట. ఆ ఒక పెంటికను చూడగానే ఆహా, అప్పుడెప్పుడో నేను పార్థివ లింగార్చన చూశాను, ఇది అలాగే ఉన్నది కాబట్టి ఇదే ఈశ్వరుడు అని మేక పెంటికి అక్కడ పెట్టుకుని దానికే నమశివాయ 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 అంటూ అభిషేకం చేసేసాడు. ఆ పైన పత్రి పూజ చేసేసాడు. అక్కడున్న ఫలం కోసి నైవేద్యం పెట్టేశాడు. కరెక్టేనంటారా ఇలా చేయడం? ఎవరైనా మేక పెంటికని ఈశ్వరుడుగా ఒప్పుకుంటారంటారా? ఒప్పుకుంటారా? ఏమండి? హిరణ్మయలింగం బంగారంతో చేయాలండి. కనీసం రజతలింగం వెండితో అయినా చేయాలి. కనీసం పార్థివలింగం మట్టితో అయినా చేయాలి. మేక పెంటిక శివలింగం ఏంటి? ఆత్మనోన్యం గతిర్నాస్తి సర్వమాత్మమయా జగత్ ఆత్మనోన్యం తృణం నాస్తి. ఆత్మ కానటువంటి పదార్థమే లేదు, బ్రహ్మము కానటువంటి పదార్థమే లేదు. నిల్లేనప్పుడు అమ్మంటుంది ఫలము బ్రహ్మమైతే మలము కూడా బ్రహ్మమేరా నాయన. బ్రహ్మణోనన్య న కించన. ఒక్కడి కూడా బ్రహ్మము కంటే అన్యముగా ఉన్నదని నువ్వు అనుకోవడమే అజ్ఞానం. ఈశ్వరుడు అలా కూడా ఒప్పుకున్నాడు. నాకేం భేదం లేదయ్యా, నీవు ఈశ్వర భావన చేస్తే మేక పెంటిక కూడా శివలింగమే, ఈశ్వరీయమే. ఆ పాతాళనభస్థలాంత భువనత్ బ్రహ్మాండమా విస్ఫురత్, అది కూడా శివలింగమే. బ్రహ్మాండమంతా శివలింగమే, అనీశ్వరం అనేదే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈశ్వరారాధన చేసే వాళ్ళకి 5 ఫలితాలు ఉన్నాయి. 5 మీరు మీ శ్రద్ధని బట్టి ఆ 5 ఫలితాలు లభిస్తాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఉత్తమ ఫలం. ఈశ్వరారాధన చేస్తే ఆత్మజ్ఞానం లభిస్తుంది, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది, అది ఉత్తమ ఫలం. ఇహ అంత శక్తి నాకు లేదు స్వామి, అంత శ్రద్ధ నాకు లేదు స్వామి, ఆత్యంతిక శ్రద్ధ లేదు అన్నామనుకో, సరే ఓ మెట్టు దిగావు, మాధ్యమిక శ్రద్ధ. అప్పుడు క్రమముక్తి, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములనే క్రమముక్తి. ఇది భక్తి ద్వారా సాధ్యం, కర్మ ద్వారా సాధ్యం. కర్మ భక్తి కూడా ముక్తి అనే సిద్ధ వస్తువు దగ్గరికి వెళ్ళేటప్పటికి జ్ఞానం అయిపోతుంది. అప్పుడే ముక్తి సిద్ధం, లేకపోతే వీలు. ఇది మధ్య మార్గం. ఇది 2వ ఫలం. ఎన్ని ఫలాలు వచ్చినాయి ఇప్పుడు? ఇవి 4, అదొకటి 5. కాబట్టి ఈశ్వరారాధన చేస్తే ఎన్ని ఫలాలు పట్టుకెళ్ళచ్చు మీరు ఇంటికి? సాయంత్రం లోపు 5 ఫలాలు పట్టుకెళ్ళచ్చు. కనీసం సాలోక్యం, కనీసం సామీప్యం, కనీసం సారూప్యం, కనీసం సాయుజ్యం. ఈ 5 ఫలితాలు పట్టుకెళితే మీరు శివభక్తులే, జ్ఞానులే. ఇవే ఈ 5 కాక ఇంకా మిగిలిన కూడా పట్టుకెళ్ళచ్చు. అవి ఐహికం. ఆ ఐహికమైనవి కూడా 5 ఫలాలు ఉన్నాయి. ఆ 5 కూడా పట్టుకెళ్ళచ్చు. ఆ 5 ఇవ్వడానికి బహిశ్చండీశ్వరుడు అని ఇక్కడ ఒక ఆయన ఉంటాడండి. ఇక్కడెక్కడ అంతశ్చండీశ్వరుడు, అలాగే బహిశ్చండీశ్వరుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆ ఐహిక ఫలాలను ఇవ్వడానికి ఆయన సరిపోతాడు, వీళ్ళంతా అవసరం లేదు. బహిశ్చండీశ్వరుడు ఇస్తే చాలా, ఆయన ఒక్కడే సరిపోతాడు. ఆ 5 ఫలాలు ఏమిటయ్యా అంటే, ఈ భర్త బాగలేడు, మంచి భర్త నువ్వు. ఈ భార్య బాగలేదు, మంచి భార్య నువ్వు. ఈ కుటుంబం బాగలేదు, మంచి కుటుంబాన్ని నువ్వు. ఈ జీవితం బాగలేదు, మంచి జీవితాన్ని నువ్వు. ఎన్ని కోరికలండి ఇప్పుడు? 5 అయినా లేదా?
ఈ 5 కోరికలని తథాస్తు అంటాడట ఆయన. అంతే. చండీశ్వరుడు ఏమన్నాడట? ఆయన ఏమంటారండి? తథాస్తు. చండీశ్వరుడు తథాస్తు. మీ ఇంట్లో పూజాగృహం ఉందా లేదా? అందరిళ్లలో ఉందా లేదా? ఏమండి? ఎవరింట్లో అయితే మీరు ఏ పూజ అయినా చేయండి, పూజాగృహం అంటూ ఉంటే అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. సూక్ష్మ రూపం. ఆయన తథాస్తు దేవతలకు అధిపతి. మీరేమైనా ఆయన సమక్షంలో అన్నారనుకోండి, ఏమంటాడు ఆయన? తథాస్తు అంటారు. అంతే. కాబట్టి మీరింట్లో పూజాగృహం ఉన్నవారెవరూ కూడా అవాచ్యములు పలుకకూడదు, అసందర్భములు మాట్లాడకూడదు, నిషిద్ధమైనటువంటి పనులు చేయకూడదు. ఎందుకని? ఆ పూజా మందిరంలో చండీశ్వరుడు అనే తథాస్తు దేవత ఉన్నాడు. మర్చిపోకూడదండి. నేనేదో కలవరింతలో నిద్రలో ఉన్నానండి అన్నా కూడా తథాస్తు అంటాడు. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఐహిక ఆముష్మిక ఫలదాయకమైనటువంటి శివారాధన ఈ 10 ఫలితాలను అందిస్తుందన్నమాట. కానీ ఇదేది జన్మరాహిత్యం కాదు. ఈ 10 కోరని వాడెవడో వాడు పనికొస్తాడు బ్రహ్మనిష్ఠుడుగా, సద్గురువుగా, ప్రపంచానికి మార్గదర్శిగా, అవతార పురుషుడుగా, దేశికుడుగా పనికొస్తాడు. వాడే తరించినటువంటి వాడు. కాబట్టి స్వయం తారయతి పరం తార్తుమితి. ముందు తాను తరించాలి. అందుకే వేదాంతంలో పెద్ద ప్రశ్న, దశముడెవ్వడు? ఈ 10 కోరేవాడెవడో వాడెవడు? వాడే దశముడు. వాస్తవానికి ఈ 10 కోరకపోతే 11వ వాడు. ఇంతకీ రుద్రులు ఎంతమంది అండి? 11ఏనా? 12 ఒకటి పెట్టచ్చుగా. ఒకటి తగ్గించి 10 పెట్టచ్చుగా. ఎందుకు 11 పెట్టారంటావు? ఏమంటే అదంతా నాకు తెలియదండి బాబు, 11 పెట్టమన్నారు, పెట్టాను. ఈ 10 కోరని వాడెవడో వాడే 11వ వాడు. నీ లక్ష్యం 11, ఈ 10 కాదు. మర్చిపోకూడదు. అప్పుడే మీరు సాధించగలుగుతారు. ప్రతిదీ ప్రతీకాత్మకమైన బోధ. మర్చిపోకూడదండి. ఇప్పుడు చెప్తున్నాడు మంత్రపూర్వకంగా, అక్కడ ఒక విధాన పర్వం భావపరంగా మీకు అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. మానవ జీవితంలో అత్యున్నతమైన దాన్ని సాధించడం ఎలాగో నేర్పే విధానం మహాలింగార్చన. ఆ దృష్టితో మీరు చూడాలి. హరి ఓం.